ట్రాక్టర్. ఇది ప్రతి ఒక్క మనిషికి అవసరమైంది. టూ వీలర్ ఎంతో ఒక ట్రాక్టర్ కానీ అంతే. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ట్రాక్టరు, టూ వీలర్ రెండు ఇంపార్టెంటే. కారు ఇవన్నీ ఉన్నా లేకున్నా పెద్ద పరకు పడదు. ఎందుకంటే వ్యవసాయం చేసేటోళ్ళకి ట్రాక్టర్ కావాలి, బయట వర్క్ చేసుకునే వాళ్ళకి ట్రాక్టరే కావాలి. కానీ మనం మామూలు నడిచిపోయేటోళ్ళకి బైక్ కావాలి, ఎవరికైనా కానీ బైకే కావాలి, డబ్బున్నోనికైనా డబ్బు లేనికైనా. అందుకే ట్రాక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. కానీ కొత్త వేరియేషన్స్ వస్తూనే ఉంటాయి ఈ ట్రాక్టర్లోన. ఈ మధ్యలో ఏమవుతుందంటే సెన్సార్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క బండికి సెన్సార్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ నుంచి అథారిటీ వచ్చిందంట. బండిని మొత్తం మాడిఫై చేసి పడేస్తుర్రు. అంటే స్వరాజు, జేసీపీలు ఏవైనా సరే కానీ మొత్తం మాడిఫై చేసి పడేస్తుర్రు. మాడిఫై చేసేసి ఏం చేస్తుర్రు అంటే లైట్ వెయిట్ చేస్తుర్రు, ఇంజన్ కొంచెం మాడిఫై చేసి సెన్సార్ చేస్తుర్రు. ఏమన్నా చేసినా కానీ కొంచెం ఓనర్కి, డ్రైవర్కి, బయట వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే గవర్నమెంట్ ఏదో కొత్త రూల్స్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మారాలని చూస్తారు. కానీ వీళ్ళు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ వాళ్ళు తగ్గట్టుగా మారాలని అనుకుంటలేరు అన్నట్టు. ఇదే స్వరాజ్లోన ఇంతకుముందు మహేంద్రతో లేకుండా అన్నట్టు ఈ కంపెనీ ఇండివిజువల్గా ఉంటుండే. ఇప్పుడు మహేంద్ర టైఅప్ అయిపోయింది. ఎందుకంటే మహేంద్ర కొనేసుకుంది ఈ కంపెనీని. ఇప్పుడు ఏమవుతుంది, రెండు వాళ్ళవే కంపెనీ అయినా సరే దీంట్లోనే కాంపిటీషన్ పెట్టాలని చూస్తారు. అయినా సరే మా స్వరాజ్కి మహేంద్రకి కొంచెం వేరియేషనే ఉంటుంది అన్నట్టు. మా అన్నది 575 బాగుంటుంది, పెద్ద బండి మహేంద్రలోన. స్వరాజ్లో మాత్రం 744 ఇది బాగుంటుందంట. అది అంటే అన్నిటికన్నా పెద్దది, అంటే కొంచెం పికప్ బాగుంటుంది అంట. ఇప్పుడు 843 ఇంతకుముందు బాగుంటుందంట. కానీ ఈ మధ్యలో కొంచెం లైట్ వెయిట్ వచ్చేసరికి జర పికప్ తక్కువ ఉందంట. అంటే ఇది 2025 మోడల్ అన్నట్టు. మా తెలిసిన ఆయన కొన్నాడు అడ్డ మీద. కానీ కొంచెం ఈ మధ్యలో బండ్లు సెన్సార్ ఎక్కువ లైట్ వెయిట్ ఉంటుందంట.